హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. సాధారణంగా పళ్ళు ఎత్తుగా వంకరగా ఉండడం వల్ల చాలా మందికి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. 10 మందిలో నవ్వడానికి మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. దీంతో వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల లోపల మదన పడుతూ ఉంటారు. మరి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్ ఏంటి? ఇదే టాపిక్ పై మనతో మాట్లాడడానికి డెంటిస్ట్ డాక్టర్ ప్రశాంతి గారు ఉన్నారు. ఆమె ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ హాస్పిటల్లో చేస్తారు. గది గవర్నర్పేట అండ్ విజయవాడలో ఉంటుంది. మేడంని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే ఆమెను అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, పళ్ళు అసలు ఎందుకు వంకరగా ఉంటాయి? దానికి రీజన్స్ ఏంటి? సహజంగా ఏంటంటే టీత్ యొక్క విడ్త్ కానీ అవన్నీ కనుక మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే జా విడ్త్కి టీత్ విడ్త్కి మధ్యలో డిఫరెన్స్ అనేది వచ్చినప్పుడు మనకి సహజంగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. ఇంకొకటి వచ్చి హెరిడిటరీ ప్రాబ్లం. జా అనేది ఫాదర్ నుంచి, టీత్ అనేది మదర్ నుంచి ఇన్హెరిట్ అయినప్పుడు విడ్త్ ఆఫ్ ద టీత్ చేంజెస్ డిఫరెన్స్ అనేది వచ్చి మనకి సహజంగా ఎత్తు వంకర పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్స్ వల్ల కూడా ఎత్తు వంకర పళ్ళు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. జన్యుపరమైందా లేకపోతే హ్యాబిట్స్ వల్ల వస్తుందా? యాజ్ ఐ సెడ్ హెరిడిటరీ అంటే జీన్స్ పరంగా ఒకటి, ఇంకొకటి హ్యాబిట్స్. హ్యాబిట్స్ ఏంటంటే చిన్నప్పుడు చాలా మంది పిల్లలు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి నోట్లో వేలేసుకోవడము, అట్లానే మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే పాల పళ్ళని చాలామంది అసలు జాగ్రత్తగా తీసుకోరు అనమాట. బిఫోర్ అవి ఊడిపోయి ఎరప్ట్ అయ్యే టైం లోపలే ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని పీకి చేసుకుంటూ ఉంటారు. సో జా గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సహజంగా పళ్ళు వంకర టింకరలుగా కూడా వస్తుంటాయి. పిల్లల్లో కొంచెం అలవాటు ఉంటుంది నోట్లో వేలు పెట్టుకోవడము, సో దానివల్ల ఎత్తుపళ్ళు వస్తాయి. మరి అవి మళ్ళీ ఊడిపోయిన తర్వాత గ్రోత్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ అదే ఎత్తుపళ్ళు కంటిన్యూ అవుతాయా లేకపోతే నార్మల్గా ఉంటాయా? పాలపళ్ళు పిల్లలకి ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు యూజువల్గా పేరెంట్స్ కేర్ తీసుకొని ఆ హ్యాబిట్ని బ్రేక్ చెయ్యాలి. వాళ్ళు ఆ కేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సహజంగా పళ్ళు ఎత్తుగానే వస్తూ ఉంటాయి. సో ఈ ఎత్తు పళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ టీత్ అన్నీ కూడా వచ్చేసిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 12 or 13 years ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది మనం సహజంగా చెప్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అంటారా? అవి ఎలాంటివి మ్యామ్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా మందికి దెబ్బతింటుంది. నా పళ్ళు సరిగ్గా లేవు, నవ్వితే నా స్మైల్ బాగలేదు, న్యాచురల్లీ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటారు అనమాట. ఎక్కువ ఈ మన స్కూల్లోనే చూస్తూ ఉంటాం. అవును. యూజువల్గా మన ఇండియన్స్లో కొంచెం తక్కువ కానివ్వండి, అదర్ కంట్రీస్కి వెళ్తే దిస్ ఈజ్ మ్యాండేటరీ. లైక్ ఎట్లా అంటే ఒక్క పన్ను కొంచెం వంకరగా ఉన్నా ఏమన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా క్లిప్ ట్రీట్మెంట్స్కి అనో అలైనర్స్కి వీటికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నౌ ఇన్ సిటీస్ ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు. ద ఏజ్ ఆఫ్ 10 నుంచే స్టార్ట్ అవుతుంటారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు బాగా కేర్ తీసుకుంటున్నారు. పళ్ళ మధ్యలో సందులు ఉంటేనే ఇప్పుడు ఎట్లా అండి పెద్ద పళ్ళు కూడా ఇట్లానే వస్తాయా అని మమ్మల్ని అడుగుతుంటారు. అవేర్నెస్ హ్యాస్ ఇంక్రీస్డ్ రైట్ నౌ. సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ టైంలో? వాళ్ళకి ఏమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? పాల పళ్ళల్లో సందులు ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ మౌత్ అన్ని పర్మనెంట్ టీత్ అన్నీ కూడా ఇరప్ట్ అయిపోయిన తర్వాతనే మనం వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది మేము సజెస్ట్ చేస్తుంటాం. యూజువల్గా ఏంటంటే బ్రేసెస్ని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఇలాంటి కేసెస్కు ట్రీట్మెంట్ అనేది బెటర్ అని అంటారా మీరు? కంపల్సరీ అండి. కంపల్సరీగా వాళ్ళు చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్మైల్ ఎన్హాన్స్ అవుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతాయి. సో దెల్ బి ఈజీ ఫర్ అ సోషల్ లైఫ్ అనమాట. సో మెటల్ బ్రేసెస్ అండ్ క్లియర్ అలైనర్స్ ఏది మంచి ట్రీట్మెంట్ అంటారు? డిపెండ్స్ ఆన్ ద కేస్ అండి. యంగ్స్టర్స్ ఉన్నారు, వెరీ చిల్డ్రన్ లైక్ 12 years 13 14 years ఇట్లాంటి వాళ్ళకి సహజంగా మేము అలైనర్స్ అనేవి సజెస్ట్ చేయం. ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ కాబట్టి వాళ్ళకైతే సజెస్ట్ చేయం. యూజువల్గా వాళ్ళకి బ్రేసెస్ చెప్తాం. అండ్ డిపెండ్స్ ఆన్ ద కేస్ 80% ఆఫ్ ద కేసెస్ అలైనర్స్ సజెస్ట్ చేస్తే ఒక 20% ఆఫ్ ద కేసెస్కి మనం అదేంటి బ్రేసెస్ కూడా చెప్తూ ఉంటాం అనమాట. బట్ యంగ్ చిల్డ్రన్కి అయితే మాత్రం కంపల్సరీగా వీ సజెస్ట్ బ్రేసెస్. సో ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం పట్టిద్ది? సెషన్స్ ఏమైనా ఉంటాయా వీటికి? కంపల్సరీగా బ్రేసెస్ అనేది టీత్ మూవ్మెంట్ అనేది ఒక్క రోజులో జరగదు. సో ఇట్ ఈస్ డే బై డే ప్రొసీజర్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎవ్రీ 1 monthకి ఒకసారి మా దగ్గరికి చెకప్కి వస్తూ ఉండాలి. అట్లా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఎవ్రీ మంత్ చెకప్ చేసి దానికి తగ్గట్టుగా మనము అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తూ వైర్స్ అనేది మారుస్తూ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం.
అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే స్లోగా మూమెంట్ అనేది వచ్చి ఒక యూజువల్గా ట్రీట్మెంట్ అనేది 1 year 3 months అట్లా జరుగుతూ ఉంటుంది. అది సో కొంతమంది ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది రీజనబుల్ గానే ఉంటుంది అంటారు. యూజువల్గా వీటిల్లో రకాలు ఉంటాయండి. లైక్ స్టీల్ బ్రేసెస్ ఉంటాయి, సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి, ఇప్పుడు ఇట్లా రకాలు చాలా వచ్చినాయి, అలైనర్స్ వచ్చినాయి ఇట్లా. సో న్యాచురల్గా కొంచెం అఫోర్డబుల్గా కావాలి మనకి అనుకుంటే స్టీల్ కలర్ బ్రేసెస్ వేసుకోవాలి. లేదు కొందరు ఏంటంటే మాకు అమౌంట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, మాకు చేస్తున్నట్లు తెలియకూడదు అనే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి మేము సిరామిక్ బ్రేసెస్ చెప్తాం. బ్రేసెస్ క్వాలిటీ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఫైనల్ రిజల్ట్ అవుట్కమ్ అనేది ఒకటే ఉంటుంది. బట్ స్టీల్ బ్రేసెస్ ఏంటంటే మనకి ఇంత దగ్గరలో మనం ఉన్నా కూడా స్టీల్ బ్రేసెస్ బాగా కనిపిస్తూ ఉంటాయి, దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ వాళ్ళు పళ్ళు వంకర టింకర్లుగా ఉన్నాయని కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటూ ఉంటుంది కొందరికి. స్మైల్ చేయాలంటే నలుగురిలో ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ స్టీల్ బ్రేసెస్ వల్ల ఏంటి అంటే వాళ్ళు ఇంకొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాట్ వీ సజెస్ట్ దెమ్ ఇస్ గో ఫర్ ద సిరామిక్ బ్రేసెస్ అంటాం. అదేంటంటే ఆల్మోస్ట్ టూత్ కలర్డ్లో ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్. సో బ్రేసెస్ వేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటిది అవాయిడ్ చేయాలి వాళ్ళు? ఈ బ్రేసెస్ యూస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు టీత్ మీద స్టిక్ అయ్యి ఉంటాయి వాళ్ళకి. సో టీత్ మీద స్టిక్ అయ్యి ఉంటాయి కాబట్టి మేము ఏం చెప్తామంటే స్టిక్కీ ఫుడ్స్ లాంటివి తినొద్దు, దాని చుట్టూతో ఇరుక్కొని క్లీనింగ్ అనేది కష్టమవుతుంది అని చెప్తాం. అండ్ కంపల్సరీ వీ టెల్ దెమ్ ఏం తిన్నా తాగినా నోట్లో నీళ్ళు వేసుకొని పుక్లిని చూసేయడం. అండ్ ఎప్పుడు కూడా టీత్ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి అని చెప్తాం. కొంచెం దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దర్ టీత్ టు కీప్ ఇట్ క్లీన్ అనమాట. ఓకే మ్యామ్. సో ఇటువంటి ట్రీట్మెంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవండి. ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్ క్లీన్. వాళ్ళు క్లీనింగ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే వెరీ వెరీ రేర్ కేసెస్లో కొంచెం చిగుర్ల సమస్య అనేది కొందరికి ఎదురవుతూ ఉంటుంది. ఎస్ మ్యామ్. అంటే ఈ ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉంటుందా లేదంటే జస్ట్ టెంపరీ మళ్ళీ ఆర్ ఎల్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. లేదు వంకర పళ్ళని ఒక్కసారి మీరు బ్రేసెస్తో కానీ అలైనర్స్తో కానీ సరి చేయించుకుంటే ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ప్రతి ట్రీట్మెంట్లోనూ ఆఫ్టర్ టోటల్ ట్రీట్మెంట్ మేము రీటైనర్స్ అనేవి ఇస్తాం. ఆ రీటైనర్స్ని మేము కంపల్సరీగా పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి 3 months 6 months 1 year అట్లా యూస్ చేసుకోమని చెప్తూ ఉంటాం. సో అట్లా యూస్ చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు కంపల్సరీగా అవి యూస్ చేయాలి రీటైనర్స్ అనేది. ఆ రీటైనర్స్ ఎప్పుడన్నా పేషెంట్ సరిగ్గా యూస్ చేయకపోతే మైల్డ్ డిఫరెన్స్ అనేది రావచ్చు, కానీ లేకపోతే ఇట్స్ అ పర్మనెంట్ అనమాట. ఎస్ మ్యామ్. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక అసలు ఎంత తరచుగా చెకప్స్కి వెళ్తూ ఉండాలంటారు? వన్స్ ఇన్ అ మంత్, దట్స్ ఆల్. ఓకే. వన్స్ ఇన్ అ మంత్ రెగ్యులర్గా మేము చెప్పిన ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు వచ్చి చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. యా మ్యామ్. సో ఆ ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ ఉంటుంది ఈ చెకప్స్లో వాళ్ళకి? ఆల్రెడీ కొందరు ఏంటంటే నీట్నెస్ ఒకటి మెయింటైన్ చేసుకోరండి. వైర్స్ ఉంటాయి బ్రేసెస్ మీద, చిన్నవి వైర్స్ ఉంటాయి. ఆ వైర్స్ని లో లెవెల్ ఆఫ్ వైర్స్ నుంచి హై లెవెల్ ఆఫ్ వైర్స్కి తీసుకెళ్తూ ఉండాలి. సో ఒకటే రోజు మనము హై లెవెల్ ఆఫ్ వైర్ అనేది పెట్టాం కాబట్టి సైజ్ ఆఫ్ ద వైర్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్టింగ్లో ఏంటంటే స్మాల్ వైర్స్ పెడతాము. యాజ్ ట్రీట్మెంట్ ప్రోగ్రెసెస్ మనము కొంచెం నెక్స్ట్ సైజ్ ఆఫ్ వైర్స్ పెడుతుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే టీత్ వంకర్ టింకర్లుగా ఉన్నప్పుడు లేదా ఎత్తుగున్నప్పుడు వాటిని వెనక్కి లాగడానికి మనము ఎలాస్టిక్స్ అనేవి ప్లేస్ చేస్తుంటాం. సో ఒక 3 weeks మేము ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది ఒక 3 weeks రన్ అయ్యి ఒక 1 week అనేది రెస్టింగ్ ఫేజ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఎవ్రీ 1 month కంపల్సరీగా మేము వాళ్ళని రమ్మని చెప్తూ ఉంటాం. అంటే మీరు రమ్మని చెప్తారు, చెకప్స్ కలా మిస్ అయ్యారు అనుకోండి, సో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది? ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇట్ విల్ టేక్ అనదర్ 1 month ఎక్స్ట్రా టైం అవుతుంది. ఎందుకంటే మేము ఇచ్చే ఎలాస్టిక్స్ కానీ అవన్నీ కూడా చాలా వరకు ఒక 3 weeks to 4 weeks వరకే ఉంటుంది ఆ ఎలాస్టిసిటీ అనేది. తర్వాత వాళ్ళు లేట్గా రావడం వల్ల ఏంటంటే ఆ 15 days ట్రీట్మెంట్ ఏం పెద్ద జరగదు, కానీ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి ట్రీట్మెంట్ టైంలో. అలానే ఇంకోటి ఏంటంటే కొందరు క్లిప్స్ ఇరుక్కొట్టుకొని వస్తూ ఉంటారు మేము ఎంత చెప్పినా కూడా. అట్లా ఇరుక్కొట్టుకొని వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో అందుకని కంపల్సరీగా ఎవ్రీ మంత్ మీరు చెకప్ కనుక వచ్చినట్లయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా రెక్టిఫై చేస్తూ ఉంటాం అనమాట. అంటే అంత ఎందుకు బ్రేక్ అయిపోతాయి అంటారు? మనము వాళ్ళని బైట్ చేయొద్దని చెప్తాం. వాళ్ళని బైట్ చేయొద్దంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తింటారు, ముందల పళ్ళతో కొరకకూడదు అని చెప్తాం. అట్ ద సేమ్ టైం చాక్లెట్స్ ఇట్లాంటివి బిస్కెట్స్ ఎక్కువ స్టిక్కీ ఫుడ్స్ తినొద్దు, కొరకద్దు అని చెప్తాం. సో వాళ్ళు గట్టిగా ఏదైనా కొరికారు అట్లా 1-2 సార్లు జరిగి థర్డ్ టైంకి ఇరిగే అవకాశం ఉంటుంది. సో అట్లా ఇరిగినప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ అక్కడితోనే ఆ పాయింట్లో స్టాప్ అయిపోతుంది. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా కొందరికి గుచ్చుకుంటున్నట్లు ఉంటాయి, కొందరికి తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో అట్లాంటివి ఏమి జరగకుండా ఉండాలి అంటే
మేము చెప్పినట్లుగా వాళ్ళు ఫాలో అవుతూ నీట్నెస్ మెయింటైన్ చేసుకుంటే వన్స్ ఇన్ అ మంత్ ట్రీట్మెంట్ 1 to 3 months, 1 year to 1 year 3 monthsలో అయిపోతాయి సహజంగా. ఓకే. సో అసలు మామూలుగా అయితే ఈ చిన్న పిల్లలు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి అంటారు? అండ్ బ్రేసెస్ ఎవరైతే పెట్టుకుంటారంటే క్లిప్స్ పెట్టుకుంటారో వాళ్ళు బ్రషింగ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి బ్రషెస్ కూడా మేము సపరేట్గా ఇస్తామండి, నాట్ రెగ్యులర్ బ్రషెస్. క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి మేము సపరేట్ బ్రషెస్ చెప్తాము. వేరాజ్ అలైనర్స్ యూస్ చేసే వాళ్ళకైతే నార్మల్ బ్రషెసే చెప్తాము. ఈ బ్రషెస్ యూస్ చేసుకొని వాళ్ళు మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీగా 2 times బ్రష్ చేసుకోవాలి. ఏం తిన్నా తాగినా కంపల్సరీగా పుక్కులిని చూసేయడం అనేది వాళ్ళు అలవాటు చేసుకోవాలి. సో పిల్లలకి రూట్ కెనాల్ అనేది అవసరం అవుతుంది అంటారా? కంపల్సరీగా అండి. చాలామందికి నిన్న మొన్న కూడా, అందులోనూ దిస్ ఇస్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి డైలీ నేను చిన్నపిల్లలకే ఎక్కువగా చూస్తున్నాను. ఏంటంటే పాలపళ్ళు అనేవి మనకి అట్ ద ఏజ్ ఆఫ్ 6 years or 7 years నుంచి ఊడిపోయి మనకి పర్మనెంట్ టీత్ అనేది ఇరప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది అప్ టు 12 to 13 years ఆఫ్ ఏజ్ వరకు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ టైం అన్ని పళ్ళు ఒకటేసారి ఊడిపోయి రావు కాబట్టి పాల దంతాలు ఊడిపోవడానికి అట్ ద ఏజ్ ఆఫ్ 10-11 yearsలో ఊడిపోతాయి. కానీ వీళ్ళకి ఏంటంటే 5-6 years అప్పుడే మాకు పన్ను నొప్పిగా ఉందనో లేకపోతే ఫుడ్ ఇరుక్కుంటుందనో వస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇంకా 5 years మనం ఆ పాలదంతాన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ పాలదంతాన్ని కూడా కాపాడతాం, సో దట్ దే కెన్ హ్యావ్ ఫుడ్ ప్రాపర్లీ. ఓకే. సో ఈ క్లియర్ అలైనర్స్ అనేది సేఫే అంటారా పిల్లలకి? చిల్డ్రన్లో యూజువల్గా చేయమండి. యూజువల్గా 12, 13, 14 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి సహజంగా చేయం మేము అలైనర్స్. యూజువల్గా కొంచెం టీనేజర్స్కి చేస్తూ ఉంటాం, అంటే కొంచెం 18 అట్లా వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం, సజెస్ట్ చేస్తాం. బికాజ్ ఏంటంటే ఒకటి వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకోరు. ఈ అలైనర్స్ వల్ల ది బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, బ్రేసెస్లో ఇవి తినకూడదు అవి తినకూడదు, నీట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, ఇరిగిపోతే ఇబ్బంది ఉంటుంది అని ఉంటుంది. వేరాజ్ అలైనర్స్ ఎట్లా అంటే వాళ్ళు ఏం కావాలంటే అవి ఆ అలైనర్ తీసి పక్కకు పెట్టేసి ఏది కావాలంటే అది తింటారు. ఏది తినేసి నోట్లో నీళ్ళు వేసుకొని పుక్లించి వేసుకొని మళ్ళీ ఆ అలైనర్ని నీట్గా కడిగేసేసి నోట్లో పెట్టేసేసుకుంటారు. సో ఈజీ, మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఈజీ. కానీ దే హ్యావ్ టు వేర్ ఫర్ అ లాంగర్ టైం. అంటే నోట్లో కంపల్సరీగా పక్కన పడేసి నేను మర్చిపోయాను ఇట్లా అనకూడదు. కంపల్సరీగా మేము ఎన్ని అవర్స్ అయితే చెప్తామో అన్ని అవర్స్ వాళ్ళు అవి వేసుకొని ఉండాలన్నమాట. సో పిల్లల్లో ఈ స్ట్రైట్ టీత్ రావడానికి మీరు పేరెంట్స్కి అడ్వైస్ చెప్పేది? పేరెంట్స్కి యూజువల్గా చెప్పేదంటే ఫస్ట్ హ్యాబిట్స్ చూసుకోవాలండి. చాలామందికి నోట్లో థమ్ సకింగ్ హ్యాబిట్ ఉంటుంది, నోట్లో వేలేసుకుంటారు. అట్లానే పాలపీక ఎక్కువ రోజులు యూజ్ చేస్తారు. వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి పాలపీక అదే పనిగా అదేంటి ఈ చిన్నపిల్లల షాప్స్ నుంచి తెచ్చుకొని పెడతారు నోట్లో. సో ఇవన్నీ ఏంటంటే ఈ అప్పర్ లిప్ అనేది వాళ్ళకి ఎత్తు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జా అనేది మూమెంట్ అట్లా వస్తుంది అనమాట, ఎందుకంటే 24 గంటలు అవన్నీ ఉండేటప్పటికి. సో యూజువల్గా ఎంత తక్కువ ఏజ్లో వాళ్ళకి గ్లాస్తో తాగడం, బాటిల్స్తో కాకుండా గ్లాస్తో తాగడం అలవాటు చేయడం, థమ్ సకింగ్ హ్యాబిట్ ఉంటే హ్యాబిట్ బ్రేక్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కేర్ తీసుకుని వన్స్ ఇన్ రెగ్యులర్ చెకప్ కనుక చేయించుకుంటే అదేంటి యూజువల్గా కొన్ని కేసెస్ మనము ఎత్తు వంకర పళ్ళు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఈ రెగ్యులర్ చెకప్ అంటున్నారు, ఎప్పుడు వస్తే బెటర్ అంటారు? రెగ్యులర్ చెకప్ అంటే యూజువల్గా వీళ్ళకి చిన్నపిల్లలకి ఏంటంటే 6 months ఆఫ్ ఏజ్ నుంచి 2 years ఆఫ్ ఏజ్ వరకు పాలపళ్ళు అనేవి వచ్చేస్తాయి. సో వాట్ వీ టెల్ దెమ్ ఇస్ అట్ ద ఏజ్ ఆఫ్ 2 years కనుక ఒకసారి చెకప్కి వచ్చి వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా ఏంటి చెక్ చేయించుకొని అట్లానే పళ్ళల్లో ఏదైనా పుచ్చులు ఉన్నాయా అనేది చూసుకొని అట్లా పుచ్చులు కనుక ఉంటే ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది చిన్నపిల్లలకి. సో దట్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఫార్మ్స్ అ ప్రొటెక్టివ్ కవరింగ్ అనమాట. సో దట్ పిల్లల్లో పుచ్చులు అనేవి తొందరగా రాకుండా 80% కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి చెకప్స్ చేయించుకోవడం, వన్స్ ఇన్ 6 months ఒక చెకప్ చేయించుకోవడం వల్ల హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, పళ్ళు పుచ్చిపోతే వాటిని తీయకుండా ట్రీట్మెంట్స్ ఏమైనా చేయడానికి వీలవుతుంది అనేది మనం చూసి చెప్పడానికి వీలవుతుంది. ఎస్ మ్యామ్. సో అంటే ఈ సమస్యలు ఉంటే చూయింగ్ లేదా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళకి ఎలా ఇబ్బందిగా ఉంటుంది క్లిప్స్ అవి పెట్టుకున్నప్పుడు? క్లిప్స్ అవి యూజ్ చేసినప్పుడు మేము చూయింగ్ గమ్ అట్లాంటివి యూజ్ చేయొద్దనే చెప్తామండి, ఎందుకంటే స్టిక్కీ ఫుడ్స్ నాట్ అలౌడ్. పిల్లలు కామన్ అది తినేస్తూ ఉంటారు. అందుకే డ్యూరింగ్ ట్రీట్మెంట్ టైం పేరెంట్స్కి చెప్తాం కంపల్సరీగా చాక్లెట్స్, స్టిక్కీ ఫుడ్స్
ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవద్దండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లిప్కి అంటుకొని వాళ్ళు తీసేటప్పుడు గట్టిగా లాగేస్తారు, క్లిప్ కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని స్టిక్కీ ఫుడ్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాం. అట్లానే ముందల పళ్ళతో యాపిల్, జాంకాయ, నాన్ వెజ్, చికెన్ ఇట్లా ముందల పళ్ళతో కొరికేవి కూడా కొంచెం చేయకుండా పీసెస్ చేసుకొని తినమని చెప్తాం. పేరెంట్స్ అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చిందని కూడా కొంతమందికి తెలియదు, కామన్ అనుకుంటారు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు అనేది కొందరికి తెలియదు. సో ఏ టైంలో పిల్లల్ని గుర్తించాలి, అప్పుడే డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి అంటారు? అట్లీస్ట్ పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ టీత్ అన్నీ ఇరప్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక చెకప్ చేయించుకున్నట్లయితే సో వాళ్ళకి దట్ ఈస్ ద రైట్ ఏజ్ అండి. ఇప్పుడు అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అని వచ్చింది. మేము చిన్నప్పుడు మేము క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయాం, నాకు ఇంకా ఎత్తుపళ్ళు ఉన్నాయి, నేను ఇప్పటికైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో 40 years ఆఫ్ ఏజ్లో కూడా ఏంటంటే పళ్ళు కనుక గట్టిగా ఉంటే దే కెన్ గెట్ ఇట్ డన్. అలైనస్ చేయొచ్చు, వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో రైట్ నౌ వీఆర్ డూయింగ్ మెనీ కేసెస్ అట్లా. ఇప్పుడు అడ్వాన్స్డ్గా అండ్ పెయిన్లెస్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటారు? ఇన్విజిలైన్, అలైనస్ ఆర్ ది బెస్ట్. అసలుకి పేషెంట్కి చేసినట్టు తెలీదు, ఐ మీన్ బయటకు వచ్చిన ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. అండ్ స్లోగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, ఏం తినాలన్నా కూడా వాళ్ళు హ్యాపీగా తినడానికి వీలవుతుంది అనమాట. సో మీరు పిల్లలకి కానీ అండ్ పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వీటన్నిటికీ దూరంగా ఉండడానికి? ఫస్ట్ థింగ్ ఈజ్ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అండి, మార్నింగ్ అండ్ నైట్ 2 times బ్రషింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ బ్రష్ని మీరు ఎవ్రీ 2 to 3 months మారుస్తున్నారా లేదా. నెక్స్ట్ once in 6 months ఒక డెంటల్ చెకప్. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీకు ఇది చేయించుకోండి అని మేము డెంటిస్ట్లు చెప్తాము. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోతే నో ప్రాబ్లం, ఇంకా వాళ్ళకి అక్కడితోనే వాళ్ళు హ్యాపీగా once in 6 months ఒక చెకప్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక హెల్త్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.